హిమాలయాల మధ్య ఉన్న నేపాల్లో ప్రకృతి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఒకవైపు మంచుకొండలు, మరోవైపు లోయల మధ్య ప్రవహించే నదులు. ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ఊహించని స్థాయిలో భారీ ఫ్లాష్ ఫ్లడ్ సంభవించింది. ఆగస్టు 26 ఉదయం నేపాల్, చైనా, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా మంచు, రాళ్లు, మట్టి భారీగా కూలిపోయాయి. అవి నదిలోకి దూసుకెళ్లడంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. అలా ఏర్పడిన భారీ డెబ్రిస్ ఫ్లో అంటే నీటితో పాటు రాళ్లు, మట్టి, మంచు, చెట్ల దుంగలు కలిసి వచ్చిన ఉగ్ర ప్రవాహం. నది మార్గంలో ఉన్న అవి అన్ని కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు నేపాల్లో కనీసం 162 మంది మరణించారు. ఇంకా వందలాది మంది గల్లంతయ్యారు. అందుకే ప్రస్తుతం మృతుల సంఖ్య అంతిమ సంఖ్య కాదని అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ బృందాలు మరిన్ని ప్రాంతాలకు చేరుకుంటున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అసలు ఎక్కడ జరిగింది ఈ విపత్తు? ప్రధానంగా నేపాల్లోని రాసువా జిల్లా చుట్టుపక్కల, అలాగే దిగువ ప్రాంతాల్లోని సువాకోట్ ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. టిమూరే, సాబ్రో బేసి, రాసువా గడి వంటి ప్రాంతంలో భారీ విధ్వంసం కనిపించింది. రహదారులు కొట్టుకుపోయాయి, వంతెనలు ధ్వంసమయ్యాయి, ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది, విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి, సరిహద్దు వాణిజ్యానికి కీలకమైన మార్గాలు కూడా తెగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు రోడ్డు ఉందో లేదో కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. చైనా, టిబెట్ లో కూడా భారీ నష్టం. ఈ ఘటన నేపాల్ కే పరిమితం కాలేదు. చైనాలోని టిబెట్ ప్రాంతంలోని గీరోంగ్ కౌంటీ కూడా భారీగా ప్రభావితమైంది. చైనా అధికారిక సమాచారం ప్రకారం అక్కడ కూడా మరణాలు నమోదయ్యాయి. వందలాది మంది గల్లంతయ్యారు. అంటే ఇది రెండు దేశాల సరిహద్దు ప్రాంతాన్ని ప్రభావితం చేసిన భారీ హిమాలయ విపత్తు. అసలు కారణం ఇక్కడే అసలు ప్రశ్న. మొదట అందరూ భూకంపమని అనుకున్నారు. ప్రారంభ నివేదికల్లో 4.4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయని, ఆ ప్రకంపనల కారణంగా మంచు, రాళ్లు కూలిపోయి ఉండొచ్చని అనుమానించారు. కానీ తర్వాత శాటిలైట్ డేటా, భౌగోళిక పరిశీలనలు మరో విషయాన్ని సూచించాయి. ఇది సాధారణ భూకంపం వల్ల వచ్చిన వరద కాదని, భారీ గ్లేషియర్, మంచు రాళ్ల భాగం కూలిపోవడం ప్రధాన కారణమని పరిశోధకులు అంచనా వేశారు. యుఎస్జిఎస్ కూడా మొదట నమోదైన ప్రకంపనను తర్వాత పరిశీలించి అది భూకంపం కంటే గ్లేషియర్ కూలిపోవడం, దానివల్ల ఏర్పడిన డెబ్రిస్ ఫ్లోకు సంబంధించిన సిగ్నల్ గా వివరించింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మంచు కొండలో ఒక భారీ భాగం విరిగింది. మంచు రాళ్లు, మట్టి లోయలోకి దూసుకొచ్చాయి. నది మార్గం ఒక్కసారిగా అడ్డుపడింది. నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత భారీ ఫ్లాష్ ఫ్లడ్ దిగువ ప్రాంతాలపై విరుచుకుపడింది. వర్షం కారణమా? ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. రాసువా ప్రాంతంలో ఈ ఘటనకు ముందు భారీ వర్షం పడలేదని నేపాల్ వాతావరణ శాఖ సమాచారం సూచిస్తోంది. అందువల్ల ఇది సాధారణంగా భారీ వర్షం వల్ల వచ్చిన వరద అని చెప్పడం సరైంది కాదు. ప్రధాన ట్రిగ్గర్ మంచు, రాళ్లు కూలిపోవడం, దాని తర్వాత ఏర్పడిన ఆకస్మిక వరదగా కనిపిస్తుంది. మరి ఇంత పెద్ద నష్టం ఎందుకు? నేపాల్ ఒక అత్యంత పర్వత ప్రాంతం. లోతైన లోయలు, నదులు చాలా వేగంగా ప్రవహించే ప్రాంతాలు. ఒకవైపు హిమాలయ గ్లేషియర్లు, మరోవైపు నదుల వెంట ఏర్పడిన గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టు. అలాంటి ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పరిమాణంతో మంచు, రాళ్లు, మట్టి నదిలోకి పడితే నీరు సాధారణ వరదలా కాకుండా ఒక కాంక్రీట్ గోడలా దూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రజలకు తప్పించుకునే సమయం చాలా తక్కువగా ఉంటుంది. భారతీయులు కూడా గల్లంతు. ఈ ప్రాంతం కేవలం స్థానిక ప్రజలకే సంబంధించినది కాదు. కైలాష్ మానస సరోవర్ యాత్ర, ట్రెక్కింగ్ పర్యాటకం కారణంగా విదేశీయులు కూడా ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంటారు. నేపాల్ టూరిజం అధికారులు వందలాది మంది పర్యాటకులు, యాత్రికులు ఆచూకీ లేకుండా ఉన్నట్లు తెలిపారు. వారిలో భారతీయులు కూడా ఉన్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలకు చెందిన వారు కూడా గల్లంతైన వారిలో ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? ప్రస్తుతం నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ల ద్వారా గాలింపు జరుగుతోంది. కానీ సమస్య ఏంటంటే రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు తెగిపోయాయి, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాలకు భూమి మార్గంలో వెళ్లడం సాధ్యం కావడం లేదు. వాతావరణ పరిస్థితులు కూడా హెలికాప్టర్ ఆపరేషన్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇది వాతావరణ మార్పుల హెచ్చరికేనా? నిపుణులు దీనిపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, గ్లేషియర్లు కరుగుతున్నాయి, మంచు ప్రాంతాల్లో అస్థిరత పెరుగుతుంది. గ్లేషియర్ సరస్సులు, మంచు రాళ్ల వాలుదారులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఇలాంటి ఆకస్మిక వరదలు, గ్లేషియర్ కూలిపోవడం, డెబ్రిస్ ఫ్లో వంటి ఘటనలో ముప్పు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెబ్రిస్ ఫ్లో వంటి ఘటనల ముప్పు పెరిగే అవకాశం
ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరగా నేపాల్లో జరిగిన ఒక ఘటన మనకు ఒక విషయం స్పష్టం చేస్తుంది. ప్రకృతి విపత్తులు ఎప్పుడు ముందుగా హెచ్చరిక ఇచ్చిరావు. కొన్ని సందర్భాల్లో గంటల ముందే సమాచారం వస్తుంది. కానీ ఇలాంటి గ్లేషియర్ కూలిపోవడం, డెబ్రిస్ ఫ్లాష్ ఫ్లడ్లకు స్పందించడానికి కేవలం నిమిషాలే ఉండొచ్చు. అందుకే హిమాలయ ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, నదుల పర్యవేక్షణ, గ్లేషియర్ల శాటిలైట్ మానిటరింగ్, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాల నియంత్రణ చాలా కీలకం.